అల్లు అర్జున్ అభిమానుల 3 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కించిన హ్యాట్రిక్ మూవీ పుష్ప ది రైస్ సీక్వెల్ ఇది. ఎర్రచందనం అక్రమ దందాలో బ్రోకర్స్ను తప్పించి నేరుగా అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించాలనే టార్గెట్తో పుష్పరాజ్ ప్లాన్ వేస్తాడు. పుష్పరాజ్కు ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ అడ్డు తగులుతాడు. అయితే ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తూ చిత్తూరు జిల్లాలో ఎర్రచంద్రం అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని అనూహ్యంగా విస్తరిస్తాడు. ఏపీ రాజకీయాలను పుష్పరాజ్ ఎలా ప్రభావితం చేస్తాడు? భార్య శ్రీవల్లి కోరిక మేరకు సీఎంతో ఫోటో దిగేందుకు ప్రయత్నించగా స్మగ్లర్లతో ఫోటో దిగలేను అంటూ సీఎం నిరాకరిస్తాడు. అంతేకాదు శ్రీవల్లిని అవమానించేలా మాట్లాడుతాడు. దీంతో సీఎంనే మార్చాలని పుష్పరాజ్ డిసైడ్ అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధప్పను చేయాలనుకుంటాడు. దానికోసం పుష్పరాజ్ ఏం చేశాడు? చిత్తూరు జిల్లాలో పుష్పరాజ్ హవా ఎలా కొనసాగింది? జపాన్లో పుష్పరాజ్కి ఎదురైన సమస్య ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే పుష్ప ది రూల్ సినిమా కథ. పుష్ప 2 సినిమా కథ గురించి ఆలోచించకుండా పక్కన పెడితే సుకుమార్ రాసుకున్న 4-5 ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే మొదటి భాగంలో ఇంటర్వెల్ వరకు సాగదీసి సినిమా టైంపాస్ చేశాడని చెప్పాలి. అయితే ఇంటర్వెల్ ఎపిసోడ్లో చెలరేగిపోయిన దర్శకుడు సెకండ్ హాఫ్లో జాతర ఎపిసోడ్తో ఎవరూ ఊహించిన రేంజ్కు సినిమాను తీసుకెళ్లాడని ఫీలింగ్ కల్పించాడు. సుదీర్ఘమైన జాతర ఎపిసోడ్తో ఊపిరి ఆడనివ్వకుండా చేసిన సుకుమార్కు ఆ తర్వాత ఏం చేయాలనే ప్రశ్నగానే మారిందనిపిస్తుంది. అయితే సిస్టర్ సెంటిమెంట్తో మూవీని క్లైమాక్స్ వరకు మరోసారి లాగిన్ చేస్తాడనిపిస్తుంది. ఓవరాల్ ప్యాకేజ్ పరంగా ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని కలిగించే విధంగా సుకుమార్ సక్సెస్ అయ్యాడు. జపాన్లో మొదలుపెట్టిన విషయాన్ని సుకుమార్ మర్చిపోయాడా? దానికి ముగింపు లేకుండా సినిమాను హడావిడిగా ముగించాడనిపిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ అద్భుతంగా ప్రతి ఎపిసోడ్లోనూ ఇరగదీశాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో చేసిన డ్యాన్స్ ఫైట్స్ అదరహో అనిపించేలా ఉన్నాయి. అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్ ఫ్యామిలీ ఎమోషన్ సన్నివేశాల్లో ఉద్వేగాన్ని గురిచేస్తాడు. అలాగే శ్రీవల్లి ప్రెగ్నెన్సీస్లో ఎమోషనల్గా నిజంగానే ఐకాన్ స్టార్ అనిపించుకున్నాడు. రష్మిక మందాన కొన్ని సీన్లలో మెప్పించింది. శ్రీలీల స్పెషల్ సాంగ్తో మెరుపుతీగల మెరిసింది. షెకావత్, ఫహద్ ఫాజిల్ ఎప్పటిలాగే తన మార్కును చూపించారు. అనసూయ, సునీల్, జగపతి బాబు అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఉన్నంతలో రావు రమేష్, బ్రహ్మాజీ పర్వాలేదనిపిస్తోంది. మొత్తంగా అల్లు అర్జున్ 1 మ్యాన్ షో ముందు అందరూ తేలిపోయారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఈ సినిమా 100% న్యాయం చేసిన వారెవరైనా ఉంటే అది దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే. కొన్ని ఎపిసోడ్స్లో రికార్డింగ్తో దుమ్ము దులిపేశాడు. సీన్లలోని కంటెంట్ మాత్రమే కాకుండా యాక్టర్ల పర్ఫార్మెన్స్ని ఎలివేట్ చేసే మ్యూజిక్ వర్కౌట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్స్ వర్క్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. నిర్మాణ విలువలో హై స్టాండర్డ్స్తో ఉన్నాయి. అల్లు అర్జున్ నటన విశ్వరూపానికి మచ్చు తునకలా నిలిచిపోయే సినిమా పుష్ప 2. ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగిపోవడం ఖాయం. మాస్ ఎలివేషన్స్, గ్లామర్ యాక్షన్స్, ఎమోషన్స్ దట్టించి సుకుమార్ రాసిన సన్నివేశాలు కేక పుట్టిస్తున్నాయి. మాస్ మసాలా అంశాలే మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ రేంజ్ ఏంటో కొద్ది రోజుల్లోనే తెలియడం ఖాయం. తెలుగు మూవీ ప్రఖ్యాతిని పలు దేశాలు చాటాలని కోరుకుంటున్నా. మస్ట్ మూవీ వాచ్, డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.